ఈరోజు మనం భారత రాజ్యాంగానికి సంబంధించి పాలిటిక్స్ సంబంధించినటువంటి మొదటి పాఠ్యాంశాన్ని ఈరోజు మనం చర్చిద్దాం. సో భారత రాజ్యాంగాన్ని అంటే పాలిటీని నేర్చుకోవడంలో మొట్టమొదటి టాపిక్గా మనకు భారత రాజ్యాంగ పరిణామ క్రమము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ పరిణామ క్రమము అనే పాఠ్యాంశాన్ని మనం ఈరోజు ఈ తరగతిలో నేర్చుకునే అంటే ఈ క్లాస్లో నేర్చుకునే అవకాశం మనకున్నది. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమము, మరి ఇందులో మనం నేర్చుకుంటాం, ఏ అంశాలు ఇందులో మనకి అవగతం అవుతాయి, ఇందులో ఉన్నటువంటి అంతర్గత అంశాలు ఏమేమి నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం పరిశీలిద్దాం. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే మీకు తెలుసు, పరిణమించిన క్రమము అంటే దాని యొక్క రూట్ లెవెల్ నుంచి దాని యొక్క ఉన్నతి వరకు ఎలా జరిగింది అనే దాన్ని మనం తెలుగులో పరిణామ క్రమంగా మనం పరిగణిస్తాం. భారత్ అనేది ఇక్కడ మనకి మన దేశానికి సంబంధించిన అంశం. ఇక్కడ మనకి రాజ్యాంగము, భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగము అనే పదాన్ని తెలుసుకున్న తర్వాత, దాని నిర్వచనాన్ని తెలుసుకున్న తర్వాత ఈ పాఠ్యాంశాన్ని మనం ప్రారంభిద్దాం. సో ముందుగా రాజ్యాంగము అంటే ఏంటి, అసలు రాజ్యాంగము అంటే ఏంటి చూడండి. రాజ్యాంగము అన్న దాన్ని మనం ఆంగ్లంలో కాన్స్టిట్యూషన్ అంటాం. రాజ్యాంగాన్ని మనం ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం. అంటే ఈ కాన్స్టిట్యూషన్ అనే ఈ ఆంగ్ల భాషా పదము కాన్స్టిట్యూటియో అనే లాటిన్ భాషా పదము నుంచి ఉద్భవించింది. కాన్స్టిట్యూటివ్ అనే లాటిన్ భాషా పదము నుండి కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల భాషా పదము ఉద్భవించింది. మరి కాన్స్టిట్యూటియో అనగా అర్థం టు ఎస్టాబ్లిష్ అనే అర్థం. నాన్న గమనించాలి ఇక్కడ అభ్యర్థులందరూ, టు ఎస్టాబ్లిష్. మరి ఏంటి ఈ టు ఎస్టాబ్లిష్ అనే పదం అర్థం ఏంటి, మరి రాజ్యాంగం అనే అర్థం ఏంటి అంటే, ఏ దేశంలోనైనా రాజకీయ పరిపాలనా వ్యవస్థలను సరి అయిన దశాదిశలో వినియోగించడము కొరకు నియమించబడినటువంటి లేదా రూపొందించబడినటువంటి నియమ నిబంధనల సమూహమే రాజ్యాంగము. నియమ నిబంధనల సమూహమే రాజ్యాంగంగా మనం గమనించాలి అభ్యర్థులందరూ కూడా. అంటే ఒక దేశంలో పరిపాలన న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండుటకు, లేదా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిపాలన ఏ వ్యవస్థలైతే ఉంటాయో అవన్నీ కూడా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పరిపాలన అందించుట కొరకు రూపొందించబడిన నియమ నిబంధనల సమూహారమే రాజ్యాంగము. అంటే టు ఎస్టాబ్లిష్ అంటే ఒక గుడ్ గవర్నెన్స్ కోసం, ఒక అద్భుతమైనటువంటి పరిపాలనా వ్యవస్థను అందించడం కోసం ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి నియమ నిబంధనల సమూహారమే రాజ్యాంగము. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గమనించాలి. సో రాజ్యాంగం అనగా నియమ నిబంధనల సమూహారము. ఈ నియమ నిబంధనలు అనేవి శ్రేయోరాజ్య స్థాపన కొరకు, మంచి సమాజం కొరకు, ఈ రాజకీయ పరిపాలనా వ్యవస్థల యొక్క వాడకాన్ని మంచి క్రమ పద్ధతిలో తెలియజేస్తాయని గమనించాలి. ఇకపోతే ఈ రాజ్యాంగము అన్న అంశాన్ని మనం అంటే నిర్వచనాన్ని పూర్తి చేసిన తర్వాత, మరి రాజ్యాంగం యొక్క అవసరాన్ని లేదా రాజ్యాంగాలు ఉండడం యొక్క ఉపయోగాన్ని మొట్టమొదటిసారిగా ప్రాచీన కాలములో తెలిపినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ గారు. ప్రాచీన కాలములో, అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ప్రాచీన కాలములో దాదాపు 158 రాజ్యాల సందర్శన అనంతరం, 158 రాజ్యాంగాల అధ్యయనం తర్వాత, ఆడున్నటువంటి నియమ నిబంధనల యొక్క అధ్యయనం తర్వాత ఈ అరిస్టాటిల్ గారు పాలిటిక్స్ అను గ్రంథాన్ని రచించినారు. వీరు మొట్టమొదటిసారిగా రాజ్యాంగాల అవసరాన్ని పూర్తి స్థాయిలో ప్రణాళికాబద్ధంగా చెప్పిన వ్యక్తి అరిస్టాటిల్ గారు తన పాలిటిక్స్ అను గ్రంథము ద్వారా చెప్పినారు. అరిస్టాటిల్ గురువు గారు ప్లేటో రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రచించి వారు కూడా
నియమ నిబంధనల యొక్క అవసరాన్ని చాలా గొప్పగా వర్ణించిన సంగతి మనకు చరిత్రలో అధ్యయనంలోకి వస్తుంది. సరే, అరిస్టాటిల్ గారు పాలిటిక్స్ అను గ్రంథాన్ని రచించినారు. 158 రాజ్యాల సందర్శన చేసినారు. రాజ్యాంగాల అవసరాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయబద్ధంగా చెప్పిన వ్యక్తి అరిస్టాటిల్ గారు. అందుకే వీరిని రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. ఎవరినయ్యా అంటే అరిస్టాటిల్ గారిని. గమనించాలి ఇక్కడ 158 రాజ్యాల సందర్శన అనంతరం రాజ్యాంగాల అవసరాన్ని శాస్త్రీయబద్ధంగా చెప్పిన అరిస్టాటిల్ గారి యొక్క బిరుదు రాజనీతి శాస్త్ర పితామహుడు అని గమనించాలి. తదుపరి ఆధునిక కాలములో శ్రీ మాకియవెల్లి గారు రాజ్యాంగాల అవసరాన్ని ఏదైతే అరిస్టాటిల్ గారు చెప్పినారో వాటన్నిటిని బలపరుస్తూ రాజ్యాంగాల వృద్ధి కోసం ఎంతగానో తపించి మాకియవెల్లి గారు ది ప్రిన్స్ అను గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ ది ప్రిన్స్ అనే గ్రంథం ఏదైతే ఉందో మాకియవెల్లి గారు రాసింది రాజ్యాంగాల ఎదుగుదలలో, రాజ్యాంగాల రూపకల్పనలో ఎన్నో దేశాలకు అది ఆదర్శవంతంగా ఉంది. అందుకని మాకియవెల్లి గారిని ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. మాకియవెల్లిని అభ్యర్థులు గమనించాలి. రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే అరిస్టాటిల్ గారిని తీసుకోవాలి, అదేవిధంగా ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే మాకియవెల్లి గారిని అభ్యర్థులు గుర్తించాల్సి ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశం విషయానికి వస్తే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. భారత రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరయ్యా అంటే బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఇక్కడ మీరు అభ్యర్థులు ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటి అంటే ప్రాచీన కాలములో అరిస్టాటిల్ గారు పాలిటిక్స్ అను గ్రంథము ద్వారా రాజ్యాంగాల అవసరాన్ని శాస్త్రీయబద్ధంగా చెప్పినందుకు గాను వారికి రాజనీతి శాస్త్ర పితామహుడు అనే బిరుదు రావడం జరిగింది. అదేవిధంగా ఆధునిక కాలములో మాకియవెల్లి గారు ది ప్రిన్స్ అను గ్రంథము ద్వారా రాజ్యాంగాల అవసరాన్ని శాస్త్రీయబద్ధంగా అరిస్టాటిల్ గారి వ్యాఖ్యలను బలపరుస్తూ చెప్పడం వల్ల వారికి ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అన్న బిరుదు రావడం జరిగింది. మరి భారతదేశం విషయానికి వస్తే భారతదేశ అత్యున్నత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి భారత రాజనీతి శాస్త్ర పితామహుడు అన్న బిరుదు రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించాలి, రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే అరిస్టాటిల్ని తీసుకోవాలి, ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అంటే మాకియవెల్లి గారిని తీసుకోవాలి, భారత రాజనీతి శాస్త్ర పితామహుడు అన్నప్పుడు మనం బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకోవాలి. మరి ఇంతకీ రాజ్యాంగం అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, నియమ నిబంధనల సమూహమే రాజ్యాంగము. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇకపోతే భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే ఇప్పుడు మనం రాజ్యాంగాల యొక్క అవసరాన్ని, రాజ్యాంగాల యొక్క స్వభావాన్ని, రాజ్యాంగాలు ఉంటే జరిగే లాభాన్ని వివరించినటువంటి అరిస్టాటిల్ గారు, మాకియవెల్లి గారు వారి బిరుదులు ఇవన్నీ చూసుకున్నాం. మరి భారత రాజ్యాంగ పరిణామ క్రమములో మనము 1600 సంవత్సరము నుండి 1950 జనవరి 26 వరకు నేర్చుకుంటాం. అంటే 1600 సంవత్సరము నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి అంశాలను, అక్కడ వరకు ఉన్నటువంటి మొత్తం హిస్టారికల్ సినారియోను నేర్చుకోవడమే భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో మొదటి ఉద్దేశంగా ఉంటుంది. అనగా 1600 సంవత్సరం నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి చట్టాలు, ఆ మధ్య జరిగినటువంటి అన్ని రాజకీయపరమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ పాఠ్యాంశంలో చర్చలోకి వస్తాయి. దీన్ని అభ్యర్థులు గమనించాలి. మరి ఈ మొత్తం భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బీసీ రావత్ అనే చరిత్రకారుడు 6 దశలుగా వర్గీకరించినాడు. భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని
6 దశలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బీసీ రావత్ అనే చారిత్రకారుడు మరి 6 దశలుగా భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని అనగా 1600 సంవత్సరము నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి క్రమానుగత చట్టాలన్నింటిని కూడా 6 దశలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బీసీ రావత్. ఈయన చెప్పినటువంటి 6 దశలు ఏంటివి అంటే మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, నాలుగవ దశ, ఐదవ దశ, ఆరవ దశ, ఇలా దశల వారీగా చెప్పడం జరిగింది. మరి ఇందులో వారు చెప్పినటువంటి మొదటి దశ 1600 సంవత్సరము నుండి 1773 వరకు. ఏనాడైతే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారతదేశానికి వ్యాపారానికి వచ్చినారో అక్కడి నుంచి వారు చేసిన తొలి చట్టం, రెగ్యులేటింగ్ చట్టం వరకు 1773 వరకు ఉన్నటువంటి దశ మొదటి దశగా బీసీ రావత్ గారు వర్గీకరించారు అన్న విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇకపోతే రెండవ దశ 1773 నుండి 1858 వరకు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమయ్యేంత వరకు 1858 వరకు రెండవ దశగా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. తదుపరి మూడవ దశ 1858 నుండి 1909 వరకు, తరువాత 1909 నుండి 1935 వరకు, తదుపరి 1935 నుండి 1947 స్వాతంత్రం వచ్చే వరకు, తదుపరి 1947 నుండి 1950 ఏనాడైతే రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో జనవరి 26, 1950 అక్కడి వరకు. అనగా మనం గమనించాల్సిన అంశం 1600 నుండి 1950 వరకు ఉన్నటువంటి ఈ మొత్తాన్ని 6 దశలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బీసీ రావత్ అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశల్లో వర్గీకరించిన వ్యక్తి బీసీ రావత్. ఆ 6 దశలు మన ముందున్నాయి. మొదటిది 1600 నుంచి 1773 వరకు, రెండవ దశ 1773 నుండి 1858 వరకు, మూడవది 1858 నుంచి 1909 వరకు, తదుపరిది 9 నుంచి 35, తర్వాత 5వ దశ 35 నుంచి 1947 వరకు, అలాగే 6వ దశ 1947 నుండి 1950 వరకు. ఇలా మనం దశల వారీగా ఒక్కొక్క అంశాన్ని మనం బేరీజ్ వేసుకుంటూ చర్చించాల్సి ఉంటుంది. ఇకపోతే మొట్టమొదటిది మనం ఇక్కడ గమనించాల్సింది 1600 సంవత్సరం. అనగా ఈ మొత్తం 6 దశల చర్చలో మొట్టమొదటి అంశం 1600 సంవత్సరం గురించి నేర్చుకుంటాం. మరి 1600 సంవత్సరం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో 1600 సంవత్సరం యొక్క క్రియాశీలత ఏంటి? ఎందుకు మనం 1600 సంవత్సరం నుంచి మొదలు పెడుతున్నాం? ఎందుకు 1400 దగ్గర నుంచి మొదలు పెట్టట్లా? ఎందుకు 1500 దగ్గర నుంచి మొదలు పెట్టట్లా? ఎందుకు 1700 దగ్గర నుంచి మొదలు పెట్టట్లా? ఎందుకు నేను 1600 దగ్గర నుంచే మొదలు పెడుతున్నా? అభ్యర్థులు నేర్చుకోవాలి. ఎందుకు 1600 దగ్గర నుంచి మొదలు పెడుతున్నాము అంటే భారతదేశ స్వాతంత్రానికి ప్రధాన కారణం బ్రిటిష్ వారు. భారతదేశానికి స్వాతంత్రం బ్రిటిష్ వారి దగ్గర నుంచి వచ్చింది. అలాంటి బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చింది మనల్ని ఆ రకంగా వ్యాపారం కోసం వచ్చి వారు మనల్ని వారి గుప్పిట్లోకి తీసుకుని ఆ రకంగా మనల్ని పరిపాలించి బానిసలుగా ఉంచి చివరికి స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగం మనం అమల్లోకి వచ్చి ఈ రకంగా ఈ పరిణామాలన్నింటికీ మూల కారణం వారి రాక జరిగింది 1600 సంవత్సరంలో. కాబట్టి మనం ఇక్కడే నేర్చుకుంటున్నాం. 1600 సంవత్సరం దగ్గర మొదలు పెడుతున్నాం. సార్ ఏం జరిగింది సార్ 1600 సంవత్సరములో? ఏం జరిగింది సార్ 1600 సంవత్సరములో? సార్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చింది సార్. మరి ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని భారతదేశానికి పంపుటకు అనుమతినిచ్చిన రాణి ఎవరు అంటే
రాణి ఎలిజబెత్ వన్ సార్, రాణి ఎలిజబెత్ వన్. మొదటి ఎలిజబెత్ రాణి యొక్క అనుమతితో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి 1600 సంవత్సరములో వచ్చింది సార్. సార్ ఎందుకు వచ్చినారు అంటే వ్యాపారం కోసం వచ్చినారు సార్, వ్యాపార నిర్వహణ కోసం వచ్చినారు. 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రాణి ఎలిజబెత్ వన్ గారి అనుమతితో వారు పంపించగా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినారు 1600 సంవత్సరములో సార్. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించారు. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రాకకు అంతకుముందు జరిగిన పరిణామాలు కొన్ని ఉంటాయి, ఇవన్నీ మీకు చరిత్రలో వస్తాయి. 1498లో వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడం, అదేవిధంగా వీరు తిరిగి మళ్ళీ రెండవసారి కూడా భారతదేశానికి వాస్కోడిగామాగా రావడం, భారతదేశంతో ఉన్నటువంటి వ్యాపార అవకాశాలను వీరు ప్రపంచానికి తెలియజేయడం, తద్వారా భారతదేశానికి పోర్చుగీస్ వారు, బ్రిటిష్ వారు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వారు ఈ రకంగా ఎంతోమంది భారతదేశానికి వచ్చినారు వ్యాపారానికి. ఇందులో మన సబ్జెక్ట్ సార్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినది అది ఎప్పుడు అంటే 1600 సంవత్సరంలో సార్. మరి రాణి ఎలిజబెత్ వన్ గారి అనుమతితో వచ్చినారు. మరి ఎందుకు వచ్చినారు అంటే వ్యాపారం కోసం వచ్చినారు సార్. ఇది వారి యొక్క ప్రధాన ఉద్దేశం సార్. మొదటి రోజు వారు రాజకీయాల కోసమో భారతదేశాన్ని ఏలగలమో ఏమన్న నమ్మకముతోటో రాలేదు సార్. వాళ్ళు భారతదేశానికి వచ్చింది వ్యాపారం కోసం వచ్చినారు 1600 సంవత్సరంలో సార్. తదుపరి 1773 రెగ్యులేటింగ్ చట్టము, తెలుగులో క్రమబద్ధీకరణ చట్టము, క్రమబద్ధీకరణ చట్టము, క్రమబద్ధీకరణ చట్టము. 1773 రెగ్యులేటింగ్ చట్టము, క్రమబద్ధీకరణ చట్టము. మరి సార్ మనం ఎందుకు ఇక్కడ నేర్చుకుంటున్నాం రెగ్యులేటింగ్ చట్టము, క్రమబద్ధీకరణ చట్టాన్ని మనం తదుపరి నేర్చుకుంటున్నాం. మరి ఎందుకు ఈ చట్టానికి రెగ్యులేటింగ్ అన్న చట్టం వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నీ మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అభ్యర్థులు ఎప్పుడు కూడా హెడ్డింగ్లో ఉన్న పదాల అర్థ వివరణ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు సబ్జెక్టు ముఖ్యము, విషయ అవగాహన ముఖ్యము. కాబట్టి ప్రతి పదం యొక్క అర్థం నేర్చుకోవాలి. సార్ రెగ్యులేటింగ్ చట్టం అన్నారు కదా, రెగ్యులేటింగ్ చట్టము ఏంటి, ఆ రెగ్యులేటింగ్ అన్న పదమే ఏంటి, దీనికి మనం కొంచెం హిస్టరీకి సంబంధించిన అంశాలను ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది సార్. 1764లో బక్సార్ లేదా బాక్సర్ యుద్ధము ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ అధికారాలు లభిస్తాయి సార్. సో ఇక్కడ మనం చెబుతున్నట్టుగా బాక్సార్ యుద్ధము ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ అధికారాలు లభిస్తాయి. సరే ఏంటి ఈ దీవానీ అధికారం ఏంటి అంటే పన్నులు వసూలతి అధికారము అంటాం. అంటే పన్నులు భారతదేశంలో వసూలు చేసే అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీకి బాక్సార్ యుద్ధం కారణంగా 1765 నుండి వారికి ఆ అధికారం సంక్రమిస్తుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ అధికారం. మరి అభ్యర్థులు గమనించాలి, ఈ దీవానీ అధికారం ఏదైతే ఉందో ఇది వారికి చట్టబద్ధంగా లేకుండే, అన్అఫీషియల్గా ఉంటుండే దీవానీ అధికారం, పన్నుల వసూలతి అధికారం. దాన్ని రెగ్యులర్ చేయడానికి, దానిని క్రమబద్ధీకరణ చేయడం కోసం, దేనిని క్రమబద్ధీకరణ చేయడం కోసం, ఇక్కడున్న దీవానీ హక్కులను క్రమబద్ధీకరణ చేయడం కోసం 1773లో చేసిన చట్టమే రెగ్యులేటింగ్ చట్టము. అభ్యర్థులు గమనించాలి, రెగ్యులేటింగ్ చట్టము, రెగ్యులేటింగ్ అన్న పదాన్ని వాడడానికి ముఖ్య ఉద్దేశం వారికి ఉన్నటువంటి దివానీ హక్కులను రెగ్యులర్ చేసుకోవడము అన్న దిశగా అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఇకపోతే వీటన్నిటి మనం పక్కన పెట్టుకుంటే, అంటే ఆ పద వివరణ పక్కన పెట్టుకుంటే, నెక్స్ట్ ఏం జరిగింది సార్ ఈ చట్టము ద్వారా, ఈ రెగ్యులేటింగ్ చట్టము ఏం జరిగింది సార్ అంటే చూడండి, ఈ చట్టాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీను నియంత్రణ చేయడం కోసం బ్రిటన్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీను నియంత్రించడం, వారి యొక్క పర్సనల్ యావిగేషన్స్ని, పర్సనల్ బిజినెస్ అన్నింటినీ ఆపడం కోసం, కరప్షన్ని ఆపడం కోసం, ఇలా ఒక
సరి అయిన పద్ధతిలో పెట్టాలి అన్న బ్రిటన్ ప్రభుత్వ ఉద్దేశానుసారము ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రణ చేయడం కొరకు రెగ్యులేటింగ్ చట్టాన్ని 1773లో చేసినారు. మరి రెగ్యులేటింగ్ చట్టము ద్వారా జరిగినటువంటి అంశాలు ఏంటివి అంటే సార్ గమనించాల్సింది, మొట్టమొదటిసారిగా ఇక్కడ బెంగాల్ గవర్నర్ను అంటే ఆ బెంగాల్ గవర్నర్ అనే పదవిని మొట్టమొదటిసారిగా సార్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు సార్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. అంటే బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిగా మార్చినారు. అదేవిధంగా ఇక్కడ బెంగాల్ అనే రాష్ట్ర పరిధిలోకి బాంబే, మద్రాస్ రాష్ట్రాలను తీసుకువచ్చినారు. అనగా ఇక్కడ ఉన్నటువంటి బాంబే, ఇక్కడ ఉన్నటువంటి మద్రాస్, ఈ రాష్ట్రాల గవర్నర్లు కూడా, ఈ ప్రాంతాల గవర్నర్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ యొక్క అధీనంలో ఉంటూ పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి అధికారాలు, శాసన సంబంధిత అధికారాలన్నీ కూడా బెంగాల్ గవర్నర్కే కేటాయిస్తూ ఇక్కడ బెంగాల్ని క్రియాశీలకంగా చేస్తూ బీబీఎం, బెంగాల్ బాంబే మద్రాస్ అన్నటువంటి ఒక నిర్మాణాన్ని చేపట్టి బెంగాల్ అనేది అత్యున్నత రాష్ట్రంగా ప్రాంతంగా ఉంది కాబట్టి ఆ పదవిని జీజీబీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి చట్టం చేసినారు. ఇది భారతదేశంలో బ్రిటన్ వారు చేసిన తొలి చట్టం. ఈ చట్టం ద్వారా దీవానీ హక్కులు రెగ్యులర్ చేయబడ్డాయి, అంటే క్రమబద్ధీకరించబడ్డాయి. అదేవిధంగా ఈ చట్టము ద్వారా బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి బాంబే, మద్రాస్ రాష్ట్రాలను ఆయా గవర్నర్లను తీసుకువచ్చినారు. అదేవిధంగా ఈ బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. ఈ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ సమయంలో జీజీబీగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు సార్ అంటే వారెన్ హేస్టింగ్స్. అభ్యర్థులు భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేటప్పుడు గవర్నర్ జనరల్స్ అన్న పాఠ్యాంశం వద్ద వారెన్ హేస్టింగ్స్ గురించి మరింత సమాచారం మీరు నేర్చుకుంటారు. పాలిటిక్స్ సంబంధించి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరయ్యా అంటే వారెన్ హేస్టింగ్స్. ఏ చట్టము ద్వారా? రెగ్యులేటింగ్ చట్టము ద్వారా బెంగాల్ గవర్నర్ అన్న పదవి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మారింది అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ రెగ్యులేటింగ్ చట్టము ద్వారా 1774లో మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాలి. ఇక్కడ 1774లో కలకత్తా నగరములో, కలకత్తా సిటీలో అక్కడ ఉన్నటువంటి విలియం ఫోర్టులో అక్కడ ఉన్నటువంటి కలకత్తాలో ఉన్నటువంటి విలియం కోటలో మొట్టమొదటిసారిగా ఒక మినీ సుప్రీం కోర్టును ఏర్పాటు చేసినారు. అభ్యర్థులు గమనించాలి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంది, సుప్రీంకోర్టు యొక్క ప్రాశస్త్యం ఏ విధంగా ఉందో అభ్యర్థులందరూ గమనిస్తూ ఉన్నారు. అలాంటి సుప్రీంకోర్టుకు బీజం పడింది 1774లో అని మనం అర్థం చేసుకోవాలి. 1774లో కలకత్తా నగరంలో ఫోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా మినీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు ఆ సుప్రీంకోర్టులో నిర్మాణం 1+3=4గా ఉంది. అంటే అర్థం ఒక ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్, 3 ఇతర న్యాయమూర్తులు అదర్ జస్టిస్, మొత్తంగా 4 ఉన్నారు. చాలా డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అభ్యర్థులు. సో నాటి మినీ సుప్రీంకోర్టులో మొత్తం 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు, మొత్తంగా 4 న్యాయమూర్తులతో ఆనాటి కలకత్తాలో మినీ సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. మరి అభ్యర్థులు గమనించాల్సింది ఏంటి అంటే ఆ ప్రధాన న్యాయమూర్తి పేరు సర్ ఎలిజా ఇంపే. వీరు ఆ మినీ సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు అని చెప్పేసి గమనించాల్సి ఉంటుంది. ఈ రకంగా రెగ్యులేటింగ్ చట్టం ఉంది. సో రెగ్యులేటింగ్ చట్టంలో మనం నేర్చుకున్న అంశాలను ఒకసారి చూడండి. రెగ్యులేటింగ్ అన్న పదానికి అర్థం ఏంటి అంటే
దీవానీ హక్కులను, ఇక్కడ ఉన్నటువంటి దీవానీ హక్కులను రెగ్యులర్ చేయడానికి రెగ్యులేటింగ్ చట్టం అనే పేరు పెట్టినారు. ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి చేసిన చట్టం. ఇక్కడ బెంగాల్ గవర్నర్ అనే పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు. అలా మార్చినప్పుడు ఆ పదవిని నిర్వహించిన వ్యక్తి ఎవరు అంటే వారెన్ హేస్టింగ్ అని గమనించాలి. అదేవిధంగా బెంగాల్ అనే రాష్ట్ర పరిధిలోకి బాంబే, మద్రాస్ రాష్ట్రాలను తీసుకువచ్చినారు. అదేవిధంగా కలకత్తా నగరంలో ఫోర్ట్ విలియం కోటలో మొట్టమొదటిసారిగా ఒక మినీ సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినారు. 4 న్యాయమూర్తులతో ఏర్పాటు చేసినారు. దానికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి సర్ ఎలీజా ఇంపే. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలు రాజ్యాంగము అంటే నిర్వచనం నేర్చుకున్నాం, నియమ నిబంధనల సముదాయం నేర్చుకున్నాం. తదుపరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి రాజనీతి శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అని, ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు మాకియవెల్లి అని, అదేవిధంగా భారత రాజనీతి శాస్త్ర పితామహుడు అంబేద్కర్ గారని, మరి రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా వర్గీకరించిన వ్యక్తి బీసీ రావత్ గారని, మరి మొట్టమొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలిజబెత్ రాణి అనుమతితో 1600 సంవత్సరంలో వచ్చిందని నేర్చుకున్నాం. మరి రెగ్యులేటింగ్ చట్టం వారు చేసిన తొలి చట్టం, భారతదేశంలో బ్రిటిష్ వారు చేసిన తొలి చట్టం రెగ్యులేటింగ్ చట్టం అన్నంత వరకు ఇప్పటి వరకు మన చర్చ జరిగింది. మరి తదుపరి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే రెగ్యులేటింగ్ చట్టము తర్వాత 1781 సెటిల్మెంట్ చట్టము. దీన్ని మనం విస్తరణ చట్టముగా కూడా భావించవచ్చు. జాగ్రత్తగా అభ్యర్థులు గమనించాలి. రెగ్యులేటింగ్ చట్టానికి రెగ్యులేటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రెగ్యులేటింగ్ యాక్ట్కి ఇది అమెండ్మెంట్ యాక్ట్గా గమనించాలి. అంటే ఇదివరకు మనం చర్చ చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టం ఏదైతే ఉందో ఆ రెగ్యులేటింగ్ చట్టానికి ఇది సవరణ చట్టంగా గమనించాల్సి ఉంటుంది అభ్యర్థులు. 1781 సెటిల్మెంట్ చట్టాన్ని. మరి సెటిల్మెంట్ చట్టము ద్వారా మరి ప్రధాన అంశాలు ఏం జరిగినాయి సార్? 1781 సెటిల్మెంట్ చట్టం ద్వారా ప్రధాన అంశాలు ఏమున్నాయి సార్ అంటే, ఈ చట్టము ద్వారా జరిగినటువంటి మొదటి అంశం ఏంటి అంటే భారతదేశంలోని బ్రిటిష్ పాలిత ప్రాంతాల ప్రకటన జరిగింది అని అభ్యర్థులు గమనించాలి. అంటే భారతదేశంలో ఏ భూభాగాలు బ్రిటిష్ ఆధ్వర్యంలో ఉన్నాయో, వారి పర్యవేక్షణలో ఉన్నాయో, వారి పరిపాలనలో ఉన్నాయో, వారి సార్వభౌమాధికారంలో ఉన్నాయో అలాంటి మొత్తం ప్రాంతాల ప్రకటన ఈ సెటిల్మెంట్ చట్టము ద్వారా జరిగింది, విస్తరణ చట్టము ద్వారా జరిగింది. అదేవిధంగా ఏదైతే మనం ఇందాక చెప్పామో, 1774లో మినీ సుప్రీంకోర్టు ఏర్పడింది అని చెప్పాం కదా, ఆ సుప్రీంకోర్టు యొక్క సరిహద్దుల ప్రకటన కూడా జరిగింది. సరిహద్దుల ప్రకటన అనగా సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ వాజ్ డిక్లేర్డ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అని అంటాం. అంటే దాని జ్యూరిస్డిక్షన్ ఏంటి, సుప్రీంకోర్టు ఎంతవరకు ఏ రకమైనటువంటి కేసులు వాదించగలదు, ఏ రకమైన అప్పీళ్లు స్వీకరించగలదు, ఏ రకంగా మినీ సుప్రీంకోర్టు పనిచేస్తుంది అన్న విషయాలన్నీ కూడా సెటిల్మెంట్ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఇది రెగ్యులేటింగ్ చట్టానికి సవరణ చట్టము. ఇది 1781 సెటిల్మెంట్ చట్టానికి సంబంధించిన అంశం. తదుపరి మనం 1784 పిట్స్ ఇండియా చట్టము. అభ్యర్థులు గమనించాలి. పిట్స్ ఇండియా చట్టము, ఇండియా అంటే మన దేశం పేరు. మరి పిట్స్ ఏంటి, దాని అర్థ వివరణ నేర్చుకోవాలి అభ్యర్థులందరూ. నేను పదే చెప్తూ ఉన్నా, ప్రతి అర్థ వివరణ నేర్చుకోవడం ఆస్పిరెంట్స్కి చాలా అవసరం. సరే, ఇక్కడ పిట్స్ ఏంటి అంటే ఈ 1784 ఆ ప్రాంతంలో బ్రిటన్ ప్రధానమంత్రి సర్ విలియం పిట్ జూనియర్ అనే
బ్రిటన్ ప్రధానమంత్రి భారతదేశము కొరకు చేసినటువంటి చట్టము కాబట్టి దానిని మనం పిట్స్ ఇండియా చట్టము అని అన్నాం. సో పిట్స్ అనే వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు మన సమాధానం నాటి బ్రిటన్ ప్రధానమంత్రి అని చెప్పవలసి ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి భారతదేశం కోసం చేసిన చట్టం కాబట్టి పిట్స్ ఇండియా చట్టము అని అన్నాం. అది 1784. సార్ మరి ఏంటి సార్ ఈ చట్టము ద్వారా జరిగినటువంటి ప్రధాన అంశాలు ఏంటివి సార్ అంటే, ఈ పిట్స్ ఇండియా చట్టము ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశ వ్యవహారాలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటిది భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి, అంటే వారు వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి వ్యవహారాలు వ్యాపార వ్యవహారాలు. ఇక రెండవ వ్యవహారం ఏంటి సార్ అంటే రాజకీయ వ్యవహారాలు. మొదటిది అంటే వ్యవహారాలు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. మొదటిది వ్యాపార వ్యవహారాలు, రెండవది రాజకీయ వ్యవహారాలు. సార్ మరి వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు 2 రకాలుగా వర్గీకరించారు కదా, మరి వాటి విధులను ఎవరు నిర్వర్తించినారు, వాటి విధుల పర్యవేక్షణ ఎవరు చేశారు అనే డౌట్ అభ్యర్థులకు వస్తుంది. మరి వాటి పర్యవేక్షణ ఎవరు చేశారు అంటే వ్యాపార వ్యవహారాలను కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనేవారు వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించినారు. వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించిన వారు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ లేదా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మరి రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించిన వారు రాజకీయ వ్యవహారాలను బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్. అనగా అభ్యర్థులు గమనించాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి భారత వ్యవహారాలు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి, దేశ వ్యవహారాలు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అందులో మొదటిది వ్యాపార వ్యవహారాలు, రెండవది రాజకీయ వ్యవహారాలు. వ్యాపార వ్యవహారాలను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పర్యవేక్షణ చేసేవారు, మరి రాజకీయ వ్యవహారాలను బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ పర్యవేక్షించేవారు. ఈ రకంగా ఇద్దరి పర్యవేక్షణలో దేశ వ్యవహారాలను మరి పూర్తి స్థాయిలో విభజిస్తూ చేసినటువంటి ఈ పిట్స్ ఇండియా చట్టాన్ని భారతదేశంలో ద్వంద్వ ప్రభుత్వానికి నాంది బలిగిన చట్టంగా వర్ణిస్తూ ఉంటారు చరిత్రకారులు, రాజ్యాంగ నిపుణులు. గమనించాలి అభ్యర్థులు. మరి ఎందుకు సార్ ఈ చట్టాన్ని ద్వంద్వ ప్రభుత్వానికి నాంది బలిగిన చట్టంగా ప్రకటిస్తాము అంటే, మొదటగా వ్యవహారాలు ఉదాహరణకు తీసుకుంటే మీరు వ్యాపార వ్యవహారాలు, మేము రాజకీయ, మీరు వ్యాపార, మేము రాజకీయ, మీరు అక్కడ, మేము ఇక్కడ, మీరు కేంద్ర ప్రభుత్వం, మేము రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా వ్యాపార వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు విభజించబడడం అనేది నేటి ద్వంద్వ ప్రభుత్వానికి బీజం అని చెప్పేసి చరిత్రకారుల అభిప్రాయము. ఇది పిట్స్ ఇండియా చట్టము. సంవత్సరం 1784. పిట్ అనే వ్యక్తి నాటి బ్రిటన్ ప్రధానమంత్రి. గమనించాలి అభ్యర్థులు. ఈ చట్టం ద్వారా జరిగిన మార్పు దేశ వ్యవహారాలు 2గా వర్గీకరించబడ్డాయి. 1 వ్యాపార వ్యవహారాలు, 2 రాజకీయ వ్యవహారాలు. మరి వ్యాపార వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోలర్స్ ఉన్నారు. ఈ రకంగా దేశ వ్యవహారాలు విభజించబడ్డాయి పిట్స్ ఇండియా చట్టము ద్వారా. దాని తర్వాత మనకి చార్టర్ చట్టాల ప్రస్తావన వస్తుంది. అభ్యర్థులు గమనించాలి. ఇక నుంచి వచ్చే చట్టాల పేర్లు చార్టర్ చట్టాలుగా మనకు ఉంటాయి. ఎందుకుంటాయి ఏంటి అని మనం అవగాహన కోసం తీసుకున్నప్పుడు, మొత్తం బ్రిటన్ పాలన 2 రకాలుగా వర్గీకరించుకున్నప్పుడు, మొదటిది మనకి కంపెనీ పాలన ఉంటుంది. తదుపరి మనకు బ్రిటన్ రాణి లేదా రాజు పాలన నేరుగా ఉంటుంది భారతదేశంలో. ఏ పాలన అయితే కంపెనీలో ఉందో, అంటే ఏ
టైం అయితే, ఏ పీరియడ్ అయితే కంపెనీ పరిపాలనలో ఉందో, కంపెనీ పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో చేసినటువంటి చట్టాలు చార్టర్ చట్టాలుగా పరిగణించబడతాయి, ఒప్పందపు చట్టాలుగా పరిగణించబడతాయి. మరి రాణి లేదా రాజు ఆధ్వర్యంలో చేసినటువంటి చట్టాలు కౌన్సిల్ చట్టాలుగా లేదా భారత ప్రభుత్వ చట్టాలుగా వర్గీకరించబడతాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. మరి చార్టర్ చట్టాలు అనే పదం వస్తున్నప్పుడు, సార్ మరి అన్ని పద వివరణలు మీరు నేర్చుకోవాలంటున్నారు, మరి చార్టర్ అనే పద వివరణ కూడా చెప్పండి సార్ అన్న డౌట్ అభ్యర్థులకు వస్తుంది. మరి చార్టర్ అనుదాన్ని మనం అగ్రిమెంట్ అని సులభ భాషలో అర్థం చేసుకోవచ్చు. అగ్రిమెంట్ అనగా తెలుగులో ఒప్పందము. సార్ ఏంటి ఒప్పందము, ఎందుకు అగ్రిమెంటు, ఎవరికి మధ్య అగ్రిమెంటు, అసలు ఏంటి చట్టాల పేర్లు, ఇవన్నీ కూడా అభ్యర్థులు గమనించాలి. చూడండి, ఉదాహరణకు దీన్ని మనం బ్రిటన్ అని అనుకున్నప్పుడు, ఇక్కడ మనం దీన్ని భారతదేశం అని అనుకున్నప్పుడు, భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి, భారతదేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటన్లో ఉన్నటువంటి రాణి లేదా రాజుకు వీరిరువురికి మధ్య ప్రతి 20 సంవత్సరముల కొరకు జరిగే ఒప్పందమే 20 సంవత్సరముల కొరకు జరిగే ఒప్పందమే చార్టర్. చార్టర్ అంటే అగ్రిమెంట్ అన్నాం, ఒప్పందం అన్నాం. ఒప్పందం ఎవరెవరికి మధ్య జరుగుతుంది అంటే రాణి రాజు లేదా ఈస్ట్ ఇండియా కంపెనీకి, అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. భారతదేశంలో ఉన్న కంపెనీకి బ్రిటన్లో ఉన్నటువంటి రాణి లేదా రాజుకి, అక్కడ ప్రభుత్వానికి మధ్య జరిగే ఒప్పందమే చార్టర్. మరి ఒక్కొక్క చార్టర్ ఇక్కడ మనం గమనించాలి, ఒక్కొక్క చార్టర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 20 సంవత్సరాలు ఉంటుంది. ఒక్కొక్క ఒప్పందము 20 సంవత్సరాలు ఉంటుంది అని అభ్యర్థులు గమనించాలి. మనకి తదుపరి చట్టాలన్నీ చార్టర్ చట్టాలు అనబడతాయని చెప్పుకున్నాం కాబట్టి 1793 చార్టర్ చట్టము ప్రధానంగా ఉన్నటువంటి చార్టర్ చట్టాలలో 1793 చార్టర్ చట్టము, 1813 చార్టర్ చట్టము, అదేవిధంగా 1833 చార్టర్ చట్టము, అదేవిధంగా 1853 చార్టర్ చట్టము. ఈ చట్టాల యొక్క చర్చ, ఈ చట్టాల యొక్క ప్రాధాన్యత భారతదేశంలో ఎంతో ఉంటుంది. సో 1793 చార్టర్ చట్టము, 1813, 1833, 1853 అభ్యర్థులు గమనించాలి. ప్రతి చట్టానికి మధ్యలో 20 సంవత్సరముల వ్యవధి అనే దాన్ని మనం గమనించాలి. ఈ 20 సంవత్సరముల వ్యవధి ఒక చార్టర్కి సమానము. చార్టర్ అంటే అది అర్థం, అభ్యర్థులు గమనించండి. ఇకపోతే 1793 చార్టర్ చట్టము ఏం జరిగింది? 1793 చార్టర్ చట్టము దగ్గర గమనించాల్సిన అంశం ఏంటి అంటే 1793 చార్టర్ చట్టము, ఇక్కడ ఈ 1793 చార్టర్ చట్టము ద్వారా మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు విశిష్ట అధికారాలు ఇవ్వడం జరిగింది. superior powers was allotted to the Governor General of Bengal according to the 1793 చార్టర్ చట్టం అంటారు. అంటే 1793 చార్టర్ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరైతే ఉన్నారో, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ మనం చెప్పుకున్న వారెన్ హేస్టింగ్ అని, ఆ పదవికి ఉన్నటువంటి అధికారాలు మళ్ళీ విస్తృతపరచబడ్డాయి, పెంచబడ్డాయి, క్రియాశీలకం చేయబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించాలి. సార్, విశిష్ట అధికారాలు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు మరి ఈ చట్టం ద్వారా ఇవ్వడానికి కారణము ఎవరు? లార్డ్ కారన్ వాలిస్ అనే వ్యక్తిని మనం గమనించాలి. అది వరకు 1786లో ఈ కారన్ వాలిస్ అనే వ్యక్తి ఒప్పందం చేసుకొని మరి నాకు ఈ రకమైనటువంటి పవర్స్ ఉంటేనే నేను ఆ పదవిని అధిష్ఠిస్తాను అని చెప్పి మరి ఆ వ్యక్తి ఒక చిన్నపాటి చట్టం చేయించుకొని మరి కారన్ వాలిస్ ఆ పదవిని, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవిని అధిష్ఠించడం జరుగుతుంది. ఆ రకంగా విశిష్ట అధికారాలు ఇవ్వబడ్డాయి మరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఈ చట్టము ద్వారా. అదేవిధంగా
మొదటి చార్టర్ చట్టము ద్వారా దేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలకు చట్టబద్ధత ఇవ్వడం జరిగినది, కల్పించడం జరిగినది. సార్ ఏంటి సార్ ఇది మున్సిపాలిటీలకు చట్టబద్ధత ఇవ్వడం అంటే ఏంటి? గతంలోకి మనం వెళ్ళి ఈ విషయాన్ని మనం పరిశీలించినప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1687లో మద్రాస్ చెన్నపట్నము లేదా చెన్నై 1687లో దేశంలో తొలి మున్సిపాలిటీగా ఏర్పడింది. మరి ఈ మున్సిపాలిటీలన్నింటికి కూడా చట్టబద్ధత కల్పించిన చట్టం మాత్రం 1793 చార్టర్ చట్టంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి అఫీషియల్గా బడ్జెట్ కేటాయింపులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మున్సిపాలిటీలలో ఉవ్వెత్తున జరగడానికి అవకాశం లభించింది ఈ 1793 చార్టర్ చట్టం ద్వారా. అదేవిధంగా ఈ చట్టం ద్వారా జరిగినటువంటి మరో గొప్ప మార్పు ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలోని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగుల వేతనాలు భారత ఆదాయము నుండే కేటాయించుటకు అవకాశం లభించింది. అభ్యర్థులు గమనించాలి, ఏంటి పాయింట్? ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల వేతనాలు భారత ఆదాయం నుండే ఇవ్వడం ఏంటి సార్? ఈ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే గమనించాలి, అది వరకు భారతదేశంలో వచ్చిన పన్నులన్నీ రాణి వద్దకు పంపడం, ఆ రాణి ఏం చేయాలి, మొత్తం తనకు వచ్చినటువంటి అమౌంట్ నుండి జీతాల రూపంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మళ్ళీ భారతదేశానికి తిరిగి పంపడం. ఇవన్నీ ఎందుకు అన్నట్లుగా ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల వేతనాలు భారత ఆదాయము నుండే తీసుకోవడానికి కేటాయించడానికి అవకాశం లభించింది ఈ మొదటి చార్టర్ చట్టము ద్వారా. అనగా 20 సంవత్సరముల ఒప్పందముతో పాటు 20 సంవత్సరముల పరిపాలన కొనసాగింపు ఒప్పందముతో పాటు ఈ అంశాలన్నీ జరిగాయి. మొదటి చార్టర్ చట్టం 1793లో జరిగిన అంశాలు ఒకసారి తీసుకుంటే మొట్టమొదటిది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కు విశిష్ట అధికారాలు ఇవ్వబడ్డాయి కార్న్వాలిస్ వలన. మున్సిపాలిటీలకు చట్టబద్ధత ఇవ్వడం జరిగింది, లీగల్ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల వేతనాలు భారతదేశ ఆదాయము నుండి ఇవ్వడానికి అవకాశం లభించింది. అదేవిధంగా తదుపరి చార్టర్ చట్టం 1813 చార్టర్ చట్టము 1813 చార్టర్ చట్టము. సరే, ఏం జరిగింది ఈ చార్టర్ చట్టం ప్రకారం? ఏం జరిగింది అంటే ఎప్పట్లాగే చార్టర్ అంటే మనం చెప్పుకున్నాం, ఎప్పట్లాగే ఏం చెప్పుకున్నానా 20 సంవత్సరముల పరిపాలనా కొనసాగింపు ఒప్పందం జరిగింది. మరో 20 ఏండ్ల పాటు కంపెనీ పాలనను భారతదేశంలో అనుమతించబడింది 1813 రెండవ చార్టర్ చట్టం ప్రకారం ఇక్కడ. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం 1813 చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారాన్ని ఆ పన్నులు ఎవరైనా చెల్లించకపోతే జరిమానాలు కూడా విధించే అధికారాన్ని స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం జరిగింది 1813 చార్టర్ చట్టం ప్రకారం. ఎంత అద్భుతమైనటువంటి పాయింట్ అండి! స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారాన్ని, పన్నులు కట్టకపోతే జరిమానాలు విధించే అధికారాన్ని కూడా వాటికి కట్టబెడుతూ, స్థానిక ప్రభుత్వాలకు కట్టబెడుతూ 20 సంవత్సరాల పరిపాలనా ఒప్పందాన్ని ఇవ్వడం జరిగింది 1813 చార్టర్ చట్టం ప్రకారం. మరి ఈ చార్టర్ చట్టం ప్రకారం 1813 చార్టర్ చట్టం ప్రకారం మొట్టమొదటిసారిగా భారతదేశానికి క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైనది. క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది అని చెప్పవచ్చు. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజల సహాయార్థం భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతుల ద్వారా ఈ చార్టర్ ఒప్పందము ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో అడుగుపెట్టాయి క్రైస్తవ మిషనరీలు. అది ఈ చార్టర్ చట్టంలో జరిగినటువంటి మరో గొప్ప మార్పు. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యాప్తికి సంవత్సరానికి 1,00,000 రూపాయల కేటాయింపు ప్రారంభమైంది ఈ చట్టము ద్వారానే. 1813 చార్టర్ చట్టం ప్రకారం ఏడాదికి 1,00,000 రూపాయల కేటాయింపు విద్య కోసం.
1813 చార్టర్ చట్టం ప్రకారం జరిగింది. క్రైస్తవ మిషనరీలు రావడానికి వారికి అవకాశం లభించింది. అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం కేటాయించబడింది. అదేవిధంగా ఈ చట్టము ద్వారానే, ఈ 1813 చార్టర్ చట్టము ద్వారానే మొట్టమొదటిసారిగా అభ్యర్థులందరూ గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలపై ఆంక్షలు విధించబడ్డాయి. దట్ మీన్స్ పరిమితులు విధించబడ్డాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలపై ఆంక్షలు, పరిమితులు విధించబడ్డాయి. అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తున్నటువంటి వ్యాపారాలపై కొంతవరకు ఆంక్షలు విధించబడ్డాయి. ఏ ఏ విషయాలలో ఆంక్షలకు మినహాయింపు ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి. మొదటిది చైనాతో వ్యాపారము, తరువాతిది తేయాకు వ్యాపారము. అంటే ఈ రెండు వ్యాపారాలు తప్ప మిగిలిన వ్యాపారాలపై ఆంక్షలు అప్లికేబుల్. ఈ విషయాన్ని గమనించాలి. అంటే అప్రతిహతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార వ్యవహారాలు కొనసాగుతూ కొన్ని రకాల ఆంక్షలకు గురైంది ఎక్కడ అంటే 1813 చార్టర్ చట్టం ప్రకారం. తత్వవేత్తలు, రాజ్యాంగ నిపుణులు చాలా ఉదారమైనటువంటి, చాలా డెప్త్గా కొన్ని ఎగ్జాంపుల్స్ అందుకు చెప్తూ ఉంటారు. ఎందుకు వారి వ్యాపారాల మీద ఆంక్షలు విధించబడ్డాయి అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగుల వేతనాలు భారతదేశ ఆదాయం నుండి స్వీకరించండి, అక్కడి నుంచి తీసుకున్న తర్వాత మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే నాకు ఇవ్వండి అని రాణి చెప్పడం. మరి ఈ ఆదాయంలో, భారత ఆదాయములో తమ వేతనాలు తీసుకునే వద్ద, తమ వేతనాలను కట్ చేసుకునే దగ్గర ఈస్ట్ ఇండియా కంపెనీ అవకతవకలకు పాల్పడ్డట్టు, అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు లభించాయని, ఆ అవినీతిని అడ్డుకట్ట వేయడానికే ఈ 1813 చార్టర్ చట్టము దగ్గర వ్యాపార వ్యవహారాల మీద ఆంక్షలు విధించబడ్డాయి అని కొంతమంది రాజకీయ తత్వవేత్తల అభిప్రాయంగా మనం గమనించాలి. కొన్ని రకాల గ్రంథాల్లో ఆ అంశాలు పేర్కొనబడ్డాయి. ఈ రకంగా 1813వ చార్టర్ చట్టంలో జరిగిన అంశాలు: 20 ఏండ్ల కొనసాగింపు, స్థానిక ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసే అధికారం, క్రైస్తవ మిషనరీల రాక, విద్యా వ్యాప్తికి ₹1,00,000 కేటాయింపు, అదేవిధంగా వ్యాపార వ్యవహారాల మీద ఆంక్షలు. కానీ రెండు వ్యాపార వ్యవహారాలు మాత్రం ఇప్పటికీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ వద్దే ఉన్నాయి. 1813లో కూడా అవి ఏంటివి అంటే చైనాతో వ్యాపారము, తేయాకు వ్యాపారం. ఇది దీనికి సంబంధించిన అంశం. ఇక తదుపరి చట్టాల గురించి చర్చించే ముందు ఇప్పటి వరకు అయినటువంటి అంశాలను మరొక్కసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటిగా మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని నేర్చుకున్నాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజ్యాంగం అన్న పదాన్ని వివరించినాం. రాజ్యాంగం అన్న పదం కాన్స్టిట్యూషన్ అనే ఆంగ్ల పదం, కాన్స్టిట్యూటివ్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఆవిర్భవించింది. దీని అర్థం టు ఎస్టాబ్లిష్, అంటే రాజకీయ పరిపాలనా వ్యవస్థలను నియమ నిబంధనల సమూహారంగా లేదా వాటిని అవలంబిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి రాజకీయ పరిపాలనా వ్యవస్థలను క్షేత్రస్థాయిలో శ్రేయోరాజ్య స్థాపన కోసం ఉపయోగించడానికి నియమించినటువంటి నియమ నిబంధనల సముదాయమే రాజ్యాంగం. అదేవిధంగా ప్రాచీన కాలంలో అరిస్టాటిల్ గారు 158 రాజ్యాల సందర్శన తర్వాత పాలిటిక్స్ అను గ్రంథము రచించి వారు రాజ్యాంగాల అవసరాన్ని, రాజ్యాంగాలు ఉంటే జరిగే లాభాన్ని, రాజ్యాంగాలు ఏ విధంగా ఉపయోగపడతాయి, చట్టబద్ధంగా పరిపాలన అందించడానికి రాజ్యాంగాల అవసరం ఏంటి అని చాలా స్పష్టంగా వారు పాలిటిక్స్ గ్రంథాల్లో చెప్పడం వలన వారు రాజనీతి శాస్త్ర అంటే ఆ పితామహులు అన్న బిరుదుని వారు పొందినారు. అదేవిధంగా ఆధునిక కాలంలో శ్రీ మాకియవెల్లి గారు ది ప్రిన్స్ అను గ్రంథము ద్వారా వారు కూడా విశేష కృషి చేసి ఆధునిక రాజనీతి శాస్త్ర పితామహుడు అన్న బిరుదాంకితులైనారు. భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజనీతి శాస్త్ర పితామహుడుగా, భారత రాజ్యాంగ నిర్మాతగా మరి వారు కూడా ఆ రకంగా బిరుదులు పొందినారు. ఈ రకంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అన్న పాఠ్యాంశంలో 1600 సంవత్సరం నుండి 1950 జనవరి 26 వరకు మన చర్చ జరుగుతుంది అని చెప్పాం. ఈ మొత్తం 1600 సంవత్సరం నుండి 1950 జనవరి 26 వరకు ఉన్నటువంటి మొత్తం అంశాలను 6 దశలుగా వర్గీకరించి బీసీ రావత్ గారు మరి ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టినారు.
ఈ మొత్తం ఉన్నటువంటి 6 దశల్లో ఒక్కొక్క దశను ఒక్కొక్క అంశాన్ని చట్టాన్ని మనం చర్చించుకుంటూ పోతున్నాం. 1600 సంవత్సరంలో మరి ఈస్ట్ ఇండియా కంపెనీ రాణి ఎలిజబెత్ గారి అనుమతితో రావడం, వారు వ్యాపారం కోసం రావడం జరిగింది అని చెప్పాం. అదేవిధంగా వారు భారతదేశంలో చేసినటువంటి మొట్టమొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టము, దాన్ని క్రమబద్ధీకరణ చట్టము అని అన్నాం. మరి ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి చేసినటువంటి ఈ చట్టము ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చినారు అని చెప్పినాం. అదేవిధంగా ఇక్కడ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ పరిధిలోకి బాంబే, మద్రాస్ గవర్నర్లను కూడా తీసుకొచ్చారని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ మనకి వారెన్ హేస్టింగ్ అనే వ్యక్తి తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించారు అని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా 1774లో కలకత్తాలోని విలియం ఫోర్ట్లో ఒక మినీ సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది.